అని మొదటి శ్లోకము హిరణ్యవర్ణం హరిణి చదువుకుందాం. అది అందరూ వింటారు. తర్వాత కంటిన్యూ చేసుకుందాం. అయితే అమ్మవారి గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు దీనికి శ్రీ విద్యకి శ్రీ సూక్తానికి కూడా చాలా అనుబంధం ఉంది. మంత్రంగా ఫలశ్రుతి వస్తుంది. అందుకని ఈ లక్ష్మీదేవిని ప్రార్థించడం అనే ఇక్కడ సామాన్య అర్థమే కాకుండా శ్రీ విద్యకి ఎంత లోతైన అర్థాలు ఉన్నాయో శ్రీ సూక్తానికి కూడా అంతటి లోతైన ఉన్నాయి. కాబట్టి మనం చేసే కొద్ది గురువుల అనుగ్రహం వల్ల మనకి దాని లోపల మహిమ అంతా తెలుస్తూ ఉంటుంది. దీన్ని అగ్ని సూక్తం అని కూడా అంటారు. ఇందులో ప్రార్థన అగ్నిదేవుని స్తుతితో మొదలవుతుందిట. ఇందులో కాబట్టి ఈ ముందు యొక్క శ్లోకంలో అమ్మవారిని తలుచుకుంటూ అగ్ని రూపంలో ఉన్న తల్లిని తలుచుకుంటున్నాం. ఇది ఎంత అదృష్టం అంటే మొదటి శ్లోకాన్ని మనం ఈ రోజు చదువుకుంటే ఎంత దాని ఫలం తెలుసుకుంటూ మనం ఎంతో అదృష్టంగా భావిద్దాం. ఎలా వస్తుందంటే మొదటి మంత్రం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఓ జాతవేద నాయన, జాతవేదుడు అంటే పుట్టుక నుంచే జ్ఞానంతో వచ్చాడు. ఎవరు? అగ్నిస్వరూపుడు. ఆయన జ్ఞానం ఏంటి? ఆయన పరమాత్మ స్వరూపుడు. ఆయన వేదము, ఆయన జ్ఞానము, ఆయన జ్ఞాన స్వరూపుడు. కాబట్టి ఓ అగ్నిస్వరూప, బంగారం వర్ణం కలిగినది హిరణ్యవర్ణం హరిణి. హిరణ్యవర్ణం అంటే ఏమనుకున్నాం? బంగారం రంగు గల తల్లి. హరిణి అంటే ఏంటి? ఆ లేడీ రూపం కలది. అంటే ఏంటంటే మా ఆవిడ మనకి ఏమంటారంటే ఆ సూర్యనారాయణమూర్తి రూపంలో కూడా ఆ అగ్ని ఉంది. ఆ అగ్ని, ఆ వెలుతురు కూడా అమ్మవారే అని చెప్తూ ఇక్కడ అగ్ని అంటే విడిగా చూస్తారా? అగ్ని రూపంలో చూడండి. ఎక్కడ? ఈ హోమాగ్ని, యజ్ఞాగ్ని, ఈ అగ్నిలో చూస్తారా? లేకపోతే సూర్యనారాయణమూర్తిలో ఉన్న వెలుగును చూస్తారా? ఆవిడ మనకి ఆ రూపంలో ఎంతో తేజస్సు గల ఆ యొక్క కిరణాలని వాటిని మనకి అందిస్తోందిట. అలాగా భక్తులను హరిచెంతకు చేర్చేది ఆవిడ. హరిణి సువర్ణ రజత స్రజం. ఆవిడ హరిచెంతకు, హరిణి అంటే రెండు రకాలు. లేడీగా అంటే ఆ కిరణాల వల్ల మనల్ని మన గురించి చెప్పి జ్ఞానం కలిగి చేస్తోంది. మన హరిచెంతకు చేర్చిందంటే జ్ఞానం వల్ల లోపల ఉన్న దేవుణ్ణి తెలుసుకునేలా చేస్తోంది. అలాగే బంగారు వెండి ఆభరణాలు ధరించిందిట. సువర్ణ రజత స్రజం. సువర్ణం అంటే బంగారం, రజతం అంటే వెండి. కాబట్టి ఇలాంటి రెండు ఆభరణాలు ధరించిందిట అమ్మ. చంద్రుని వల్లే ఇంకెలా ఉందిట? చంద్రాం హిరణ్మయీం. చంద్రాం అంటే చంద్రుని వల్లే ఆహ్లాదకరంగా ఉంటుంది. అమ్మని చూస్తే అంత ఆహ్లాదకరం. అంటే ఎక్కడ ఆహ్లాదకరమైన నీకు వాతావరణం కనిపించిందో అక్కడంతా అమ్మే. హిరణ్మయీం అంటే మళ్ళీ అమ్మ కాంతి గలది. అక్కడ హిరణ్య వర్ణం అన్నాం, బంగారు రంగన్నాం. ఇక్కడ హిరణ్మయం అంటే ఆ అమ్మే కాంతి. ఎక్కడ నీకు కాంతి అంటే వెలుగు ఒక్కటే కాదమ్మా. ఈ యొక్క నవ్వనే కాంతి, సౌభాగ్యం అనే కాంతి, సంతానం అనే కాంతి, కుటుంబం అనే కాంతి, నీకు ఇవన్నీ కాంతులేమ్మా. నీ శరీరం అంతా కూడా ఆ దివ్య జ్యోతి, అది వెలుగుతుంటేనే నీ శరీర అవయవాలు కదులుతున్నాయి. ఆ కాంతి అంతా అమ్మదే. అలాంటి స్వర్ణమయమైన లక్ష్మీదేవిని మా యందు నిలుపు. ఎవరిని? ఓ అగ్నిదేవా. అందుకని అగ్నిదేవుడి రూపంలో మనము ముందు అగ్నిని తలుచుకోవాలి. ఎందుకంటే మనకి ముందు కంటికి కనిపించిన రూపంట భగవత్ రూపం. అంటే మనిషి కళ్ళతో చూడగలిగిన మొదటి రూపంట అగ్నేట. ఎందుకంటే ఫస్ట్ ఆకాశాన్ని వచ్చింది భగవంతుడు. ఎక్కడ ఏమంటారు, రూప గుణాలు లేకుండా అలా ఉన్న స్వామి ఒక సంకల్పం చేసుకొని ఫస్ట్ ఆకాశం అంటే ఒక స్పేస్ ఏర్పాటు చేసుకున్న అవకాశం అంటారు దాన్ని. ఆకాశం కనిపించదు, మనకేమీ తెలియదు, టచ్ చేయలేము, దాని వాసన చూడలేము, ఇవన్నీ లేవు. అది సటిల్ అనమాట. దాని నుంచి వాయువు వచ్చింది. వాయువేమో మనం ఓన్లీ ఫీల్ అవ్వగలము, ఆ వాయువును చూడలేము. తర్వాత వాయువు నుంచి వీస్తుంటే అగ్ని స్వరూపుడు వచ్చాడు. అగ్నిని మనం చూడగలిగాం. ఆ అగ్ని నుంచి అన్ని పుట్టుకొచ్చినాయి. నీరు వచ్చింది, అది చల్లారిన తర్వాత ఆ నీరు గట్టిపడి భూమి అయింది. కాబట్టి మనకి ఇక్కడంతా కూడా వాళ్ళిద్దరి వల్లే, అంటే అగ్ని స్వరూపం వల్ల, ఈ నీటి వల్ల ఈ జీవనం సాగుతోంది. కాబట్టి ఆ లక్ష్మి అంతా సస్యలక్ష్మి, తర్వాత మన జ్ఞానలక్ష్మి, మన సంపద లక్ష్మి, మన మాతృలక్ష్మి అన్ని కూడా ఈ లక్ష్మి నుంచే వస్తున్నాయి. భగవంతుడు లక్ష్మిని కలిసి ఉంటాడు. మన నారాయణ స్వరూపం మన ఆత్మ అయితే ఈ లోపల ఉన్న ప్రాణశక్తి అంతా అమ్మే. అది లేనిదే ఇది లేదు, ఇది లేనిదే అది లేదు. కాబట్టి అందుకని ఓ అగ్నిస్వరూపుడా అని చెప్పి అగ్నిలోనే అమ్మవారిని చూస్తూ, సూర్యుల్లోనే అమ్మవారిని చూస్తూ, అలాంటి సూర్యదేవ అగ్నిదేవ అని మళ్ళీ చెప్తూ, ఆ లక్ష్మీదేవి అంతటా నిండి ఉంది కదా, అన్ని వేసుకొని ఉంది కదా, బంగారు రంగులో ఉంది కదా. అగ్నిస్వరూపుణ్ణి కూడా హిరణ్య గర్భ అంటారు. అంటే ఆ లక్ష్మీదేవిని అందులో ఉంచుకున్నాడు ఆయన. బంగారు వర్ణం ఉంది ఆయనకి. కాబట్టి గర్భంలో ఉండడం అంటే ఏంటి? అంబే ఉన్నది అక్కడ అని తెలుసుకోవడం. కాబట్టి అలాంటి లక్ష్మీదేవిని మా యందు కూడా నింపు, మా లోపల కూడా ఆ లక్ష్మీదేవిని నింపు నాయన అని. దీనిని ఈ రోజు మన లక్ష్మి 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 నా లోపల బంగారు వెండి ఆభరణాలు చూసుకుంటారా? లోపల అంతా అమ్మ వేసుకుంటారు.
తీసుకున్నది. మీ లోపల ఆ లక్షణాలని, ఆ దివ్యత్వాన్ని మీరు చూసుకుంటారా? చంద్రుని వల్ల ఎంత ప్రకాశంగా ఉంది, ఎంత హాయిగా ఉంది, ఆ ఆహ్లాదత మీలో వస్తుంది అనుకుంటూ అమ్మని చదువుకుంటూ, అమ్మ ఎదురుగుండా చూడండి, ఆ లోపలి ఆనందం అంతా కూడా మీ లోపలికి వస్తున్నట్టుగా భావించుకుంటూ ఈ రోజు ఈ యొక్క మంత్రాన్ని చదువుకుంటే అంత అత్యద్భుతమైన ప్రసాదం అంటే ప్రసాదం లాగా మనం దీన్ని తీసుకొని చేసుకుంటే అంతా కూడా ఆనందమయ జీవితం కలుగుతుందని ఊహిస్తూ